జేఎన్టీయూలో వర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సరస్వతి లిటరరీ ఫెస్టివల్ ఇవాల్టితో ముగిసింది. 2 రోజుల పాటు ఈ ఫెస్టివల్ ఘనంగా జరిగింది. ఇవాల్టి ముగింపు వేడుకలకు సినీ నటులు తనికెళ్ల భరణి, డీసీపీ శిల్పవల్లి, బాలల కథల వ్యాఖ్యాత రామారవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి, సృజనాత్మకత పెంపొందించేందుకు ఈ ఫెస్ట్ దోహదపడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా మానవత్వాన్ని పెంచే చిన్న చిన్న కథలను విద్యార్థులకు వివరించారు తనికెళ్ల భరణి. చాలామంది వివిధ రంగాల నుంచి వచ్చి స్టోరీ టెల్లింగు, అసలు టెక్నాలజీని ఎలా దుర్వినియోగపరుస్తున్నది యువత అనే దాని మీద చర్చా కార్యక్రమం. వందలాది మంది చిన్నారులు ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. వీళ్ళందరూ ప్రతిభావంతులైన పెద్దవాళ్ళందరూ ఈ స్టోరీ టెల్లింగ్ గురించి, టెక్నాలజీని సద్వినియోగపరుచుకునే అవసరం గురించి మాట్లాడారు. చాలా వైభవంగా కార్యక్రమాలు నిర్వహించింది వర్మ ఫౌండేషన్. భవిష్యత్ తరాన్ని ఉత్తేజితపరుస్తూ వాళ్ళకి మంచి సూచనలు ఇవ్వడం జరిగింది. కార్యక్రమం దిగ్విజయం అయినందుకు, అందులో నేను కూడా ఉన్నందుకు సంతోషిస్తూ మేము చేసే ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ఆస్వాదించి అలాగే పిల్లల్ని కూడా అసలు పూర్వకాలంలో ఉన్న లిటరేచర్, వ్యాసముని రాసిన లిటరేచర్కి ఇవాళ ఉన్న ప్రస్తుతం కాలంలో ఈ ఇన్స్టాగ్రామ్లు కానీ ఫేస్బుక్లు కానీ వేరే రకంగా అసలు పిల్లలు పెరిగే విధానం కానీ ఏంటి, అప్పటికి ఇప్పటికి అసలు ఏం తేడా అనే విధంగా ఎవరు సూచనలు వారు ఇచ్చి ఈ పిల్లల్ని ఉత్తేజింపరిచి ఈ పిల్లలకి మంచి జ్ఞానం